హాయ్ ఫ్రెండ్స్ అందరికి, మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ అండ్ లాగ్స్. ఈరోజు మా దాంట్లో ఫస్ట్ టైం తిండి పోటీ. తిండి పోటీ ఏంటి చెప్పనా? ఇదిగో సాస్ వేసుకొని ఎగ్ పప్పులు తినాలి. వదినా వేసేయిగా. ఒకటి పెద్దది ఒకటి చిన్నది. ఇప్పుడు రెండు రెండు తింటేనే ఆ చిన్న చిన్నది పెద్ద పెద్ద కదా, అందరికి ఒక్కొక్కటి పెద్దది ఒకటి చిన్నది వేసి వాడేసేయి. మీరే వేయరి అట్లేముండదు, మీరే వేయరి. అట్లా ఎట్లా ఆయిల్ చోరు, ఇది చోరు. నాకు రెండు పెద్ద పెట్టిరు, వాళ్ళు రెండు చిన్నది. అయినా సరే ఓడిపోతే తింటే తింటే నాకే కడుపు నింతది. నాకేంది మంచిగా, నాకే కడుపు నింతది. ఇక మరి ఎవరెవరు ఇప్పుడు సాస్ ఎవరికి ఇష్టం, ఎవరికి ఇష్టం లేదు. మరి నేను సాస్ నేను తినాలనా వద్దా? ఎందుకు తింటా నేను? మీ సాస్ నాకెందుకు, మాకేం వద్దు. తిన్నరు కదా బదా, ఒక్కటి తింటారు కడుపు వస్తారు. నందిని గెలుస్తుంది ఖచ్చితంగా. అమ్మో నవ్వులో కూడా మింగుతున్నావా? తింటే మళ్ళీ సౌండ్ కూడా రాదక్క. నేను అనుకోవాలంటే వెనకాల ఏదో సౌండ్ లేచి చూసేసరికి వెనకాల కూర్చొని తింటూనే ఉంటది. నైట్ నిద్రపోయినాక లేచి తింటాను నేను. ఇగో ఎంతగా మంచిదని వాటర్ అయితే పట్టుకున్నా. అమ్మో ఇంకొక ఎగ్ పప్పు మళ్ళీ నవ్వద్దు, డేంజర్. ఇక్కడ రైట్ గెలుస్తుంది. అయిపోతుంది, పోతలేదు. తిట్టుకోవద్దు, మనం ఓడిపోతాం. వదిన చూడు నందిని, ఆయనతో కూరగాయలు కలిపి గంట తీసుకురానా? వద్దు, రెండు అది పెట్టింది. మంచిది, వాటర్ దగ్గర పెడుతుంది. నేను క్లాస్ చెప్తా మీకు. ఒక సుక్క నీళ్ళు మీద చాలుకోరా, తాకున్నా కానీ. తినవా? ఓడిపోతావా? అవ్వద్దు అవ్వద్దు, అస్సలు అవ్వద్దు.
అయిపోయింది సెకండ్ ఉందట. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. నాకు ఫిక్స్డ్ ఎందుకంటావు? ఫిక్స్డ్ ఉన్నది. నేను జోకేద్దాం అనుకున్నా, మళ్ళీ మీకు నవ్వి మళ్ళీ లేదోట అని. మొత్తం మీద అయితే తినేయాలి. మా అక్క గెలిచింది. మా అక్క గెలిచింది కదా. అవును, మన అక్క గెలిచింది మొత్తం మీద. అంతే, అంతా తిన్నా. అగ్గేలే అక్క, చాలా అక్క. ఇక పొడి పొడి ఎందుకు అట్లా పట్టు సరిపోకుంటే ఉన్నాయి వేసుకో. ఏమొద్దు, ఎందుకంటే ఇది రాల్పింది దెబ్బ దెబ్బ తిన్నది అనుకుంటారు మీరు. విన్నర్ అయితే నేనే అయినా. ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఇక్కడ సైడ్ మొత్తం దూసుకపోతుంది అయిపోయింది అనుకున్నా. ఇంకేదేమైనా మొత్తం మీద అయితే సెకండ్ ప్రైజ్ ఇక్కడనే వచ్చింది. థర్డ్ డామ్ అయితే ఒకటి కూడా వీకలేదు. అవునా కదా? ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలంటే పచ్చిమిరపకాయలు తినాలి. అలాగే ఇంత ఏంటి ఇంత పంచదార తెచ్చిపెట్టు, ఒక పచ్చిమిరపకాయ తెచ్చిపెట్టు. సరేనా? అవునా కదా? మరి నేను గంట కష్టపడి తిండి గెలిచి నేను ఏం లాభం? లేని తినపోతే నువ్వు గంట కష్టపడ్డావు, అది ఎవరికో పోయింది. ఎవరికి పోయింది? నాకే పోయింది. నీకోసం నువ్వు కష్టపడ్డావు, నేను గెలవడానికి కష్టపడ్డా. అదే మరి అది నీకోసమే కదా. మరి నువ్వు ఓడిపోతే నువ్వు పచ్చిమిరపకాయ తినాలి. ఇప్పుడు తింటా, పంచదార తెచ్చి పెట్టాడా? పంచదార ఎందుకు పెడతా నీకు? మొత్తం మీద అయితే కడుపు అయితే నిండిపోయింది. అక్క నేనేమనుకునేది వచ్చా అక్క, ఫస్ట్ ఒకవేళ అతనే తింటే ఈకొచ్చి అమ్మ ఇక నాకైతే పావుసరి బియ్యం మిగిలిన అనుకున్నా డైలాగ్ అనుకున్నా. ఇక మా అక్క కలిసింది. ఇప్పుడు ఈ డైలాగ్ ఇప్పుడు బాగా కొడతాడు ఇక. రాడా? సరే, ఓకే ఓకే. అట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇగో మంచి అందరేమో అన్ని పోటీలు పెడతారు కదా. మేమైతే ఎగ్ పప్పుల పోటీ పెట్టుకున్నాం. నేనైతే విన్ అయినా. ఫస్ట్ ప్రైజ్ నాది. థర్డ్ లేదు, పచ్చిమిరపకాయ తినడమే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.